హాయ్ అండి, ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం చూస్తున్నారా? పల్లీలు. ఈ పల్లీల్ని ఫ్రై చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఫ్రై చేసుకోవడమే కదా, ఏమో దీనికి వీడియో చేయాలా అనుకుంటారేమో. కాదండి, ఫ్రై మనము ఎలా పడితే అలా చేసుకుంటే మాడిపోతాయి. కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద మంట పెట్టేసి పొయ్యి మీద ఫ్రై చేసేసుకుంటారు. అలా కాకుండా పొయ్యి మీద అయితేనేమో సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కొంచెం టైం టేకింగ్ అయినా సరే ఫ్రై చేసుకుంటూ ఉంటే పల్లీలు ఈవెన్గా వస్తాయి అన్నమాట. అన్నీ ఒకే విధంగా, ఎక్కడ కూడా చిన్న చిన్న మచ్చల్లాగా రాకుండా, బ్లాక్ కలర్లో వస్తాయి కదా, అలా రాకుండా మంచిగా ఫ్రై అవుతాయి. అట్లాగే ఈరోజైతే నేను ఎలా ఫ్రై చేసుకుంటానో చూపిస్తాను. నేను ఎప్పుడు మాత్రం ఇట్లానే చేసుకుంటానండి. అందరూ ఇలానే చేసుకోవాలని కాదు, ఇట్లా ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో చేసుకుంటే చాలా బాగుంటాయి అని చెప్పడానికి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఏం చేస్తారు? తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసి షేర్ చేస్తే కదండి కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తారు. అలాగే కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేస్తారు. అలాగే వాళ్ళు కూడా మనకి అవకాశం ఇచ్చి మరిన్ని వీడియోస్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేస్తారు. ఓకేనా? మరి మీరందరూ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు మనము ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. నేనైతే 1 కేజీ పల్లీలు తీసుకున్నాను. గ్లాస్ కంటైనర్లో తీసుకున్నాను. తొందరగా మనం హీట్ అవ్వడానికి గ్లాస్ కంటైనర్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాము, ఓవెన్ని ప్రీ హీట్ అవన్నీ చేసుకునే పని లేకుండా డైరెక్ట్గా మనం పల్లీల్ని పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తే 10 మినిట్స్లో నార్మల్గా 10 మినిట్స్ చూపిస్తానండి. ఇట్లా మనము 10 మినిట్స్లో సెట్ చేసుకోవాలి ఓవెన్ని. ఇంకా స్టార్ట్ చేయటమే. మధ్య మధ్యలో అయితే మాత్రం కలుపుకుంటూ ఉంటే చాలా బాగా ఈవెన్గా ఉంటాయి. మధ్యలో మనం తీయడానికి అని చెప్పేసి స్టాప్ నొక్కేసి మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ మనము ఒకసారి అట్లా కలుపుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవడమే. అట్లా చేసుకుంటూ 10 మినిట్స్లో మనకి రెడీ అయిపోతాయి. అసలు ఇట్లా చూసి అట్లా చూసినట్లే ఉంటుందండి, అంత తొందరగా ఫ్రై అయిపోతాయి. నేను ఎప్పుడు ఇట్లానే చేసుకుంటాను. అట్లాగని చెప్పి ఓవెన్ అందరికీ ఉండాలని రూల్ లేదు కాబట్టి పొయ్యి మీద, స్టవ్ మీద ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు మాత్రం సిమ్లో ఫ్రై చేసుకోండి, బాగా వస్తాయి. అంతేకాని మాడబెట్టుకుంటే టేస్ట్ మారిపోతుంది. మనం ఏదైనా పచ్చళ్ళు చేసినా, చట్నీలు చేసినా, అట్లాగే ఏదైనా మనం పల్లీలు చిక్కీ చేసినా రుచి ఉండదు. అదే మనకి ఈవెన్గా ఉంటే జీడిపప్పు ఎట్లా ఉంటాయో అలా ఉంటాయి. జీడిపప్పుతో సమానం అండి పల్లీలు. పేదవాళ్ళకి పల్లీలే జీడిపప్పు. అంత రిచ్, మామూలుగా కాదండి, చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది అన్నమాట పల్లీల్లో. రోజు గుప్పిడి పల్లీలన్నా తినాలి మనం. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఫ్రై అవుతున్నాయి, అందులోకి కొంచెం మనం టైం తీసుకున్నాం. చూసారండి, ఓవెన్లో పల్లీలు ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మనం మధ్యలో తీసి చెక్ చేసుకోవాలని చెప్పా కదా, స్టాప్ నొక్కేసి ఒకసారి మనము పల్లీలను అయితే తీసుకొని ఒకసారి మనం ఇలాగా కలుపుతూ ఉండాలి. కంపల్సరీగా మాత్రం తప్పనిసరిగా మనం స్టవ్ మీద ఎలా చేసుకుంటామో అలానే, కాకపోతే ఓవెన్లో అయితే ఈవెన్గా వస్తాయని నేనైతే ఇలా చేసుకుంటాను. ఇట్లా కలుపుకోవాలి. అట్లా ఇప్పుడు మనము 5 మినిట్స్ అయిపోయిందండి. ఇంకొక 5 మినిట్స్ అయితే మళ్ళీ అయిపోతాయి, రెడీ అయిపోతాయి. మళ్ళీ స్టార్ట్. ఫైనల్గా మనకి పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయండి. 10 మినిట్స్లో మనకి పల్లీలు బాగా చక్కగా ఫ్రై అయిపోయి, కలర్ చూసారా? ఇందాక మనకి వైట్గా ఉన్నాయి కదా, ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. మీకు వీడియోలో కనిపిస్తున్నాయో లేదో కానీ మంచి వాసన అయితే మాత్రం వస్తుంది. వాసన వస్తేనే మనకి ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది. కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇలా మన పల్లీల్ని ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. నేను చూపిస్తా చూడండి. మీకు పొట్టు తీసి కాలుతున్నాయి బాగా. ఇవ్వండి, ఇట్లా పొట్టు అయితే చూడండి ఊడిపోయి వస్తుంది కదా మనకి. ఇంక ఇప్పుడు మనకి రెడీ అయిపోయినట్లే. కంపల్సరీగా ఓవెన్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఇలాగా పల్లీల్ని ఓవెన్లోనే ఫ్రై చేసుకుంటే ఈవెన్గా పల్లీలు ఫ్రై అవుతాయి. ఓకేనా? మరి
నేనైతే ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటాను. ఓవెన్ ఉన్న వాళ్ళ కోసమే ఇట్లా నేను వీడియో చేసి పెడుతున్నానండి. ఓవెన్ లేని వాళ్ళు మామూలుగా స్టవ్ మీద కూడా సిమ్లో చేసుకోవచ్చు అని నేను చెప్పాను కదా ఇందాక. అందుకని చెప్పేసి ఓవెన్ ఉంటే ఇలా చేసుకుంటే పల్లీలు త్వరగా అయిపోతాయి అని చెప్పేసి ఈ వీడియో చేశాను. అందుకు ఓకేనా? మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ కూడా మర్చిపోవద్దు. బాయ్.